ಕಾಲಾಂತಕ ಕಾಲ ಯವನ ಸಮ್ರಾಟ್ಗೆ ಹುರೇ ಹುರೇ ಆಹುರೇ ಹುರೇ ಹುರೇ ಆಹುರೇ ಹುರೇ ಹುರೇ ಆಹುರೇ. పుడిభుజం సామ్రాట్ దారికి అడ్డంగా ఏమిటిది? బాపురే, తమ సహోదరులు మహోదరులు. అవునవు సహజ, నీవు శకసింధు గూర్జర గాంధారముల కొల్లగొట్టి ఆ రాజుల చెరబట్టి తెచ్చినావుగా. నేను వారి కిరీటముల చెడగొట్టి ఆ సువర్ణ మణిరత్నములతో చేయించినాను నీ కొరకే. పాదమూనుటకు పాదపేచి. ఆవురే సహజ, నా ప్రతాప చిహ్నము ఈ చేవయే లేని చావను లేని జడ పదార్థమా? కండలు తిరిగి మెండుగా బలిసి పోతరించి పొటకరించిన ప్రతి వీరుని వీపు నా పాదపీఠి కావలే. పాదమూనగనే వాని వెన్నెముక ఫెళా ఫెళా విరగవలే. ఏనుగుతో సభా ప్రవేశమా? అదేమిటి? ఎవరు నువ్వు? నేను శ్రీకృష్ణ వాసుదేవుని సోదరుడను. పేరు సాత్యకి. రాయబారిగా వచ్చా. నీ సోదరుడు కథనమనమం ఎదుర్కోలేక కాళ్ల బేరమున కంపెనా నిన్ను? కాదు, కథనమే సంభవించినా ఒక్క నీ తల తెగుటతో మాత్రమే సరిపోదు. నీ దురదృష్టంతో ముడిపడిన అమాయకుల తలలు ఎన్నో తెగి గుట్టలు పడవలసి వస్తుంది. అమాయక జన నష్టం మాకిష్టం లేదు. అందుకని మమ్ము చల్లబరుచుటకు చల్లకుండా లంచముగా పంపినా? చల్లబరచుటకు గుల్లబరచుటకు చూడండి, తెలుస్తుంది. కుడిభుజం సామ్రాట్, ఏమిటో చూడు. ఇస్తా. అర్భక, ఈ విష పురుగునిలా పంపుటలో ఏమిటా కృష్ణుని ఉద్దేశం? ఏమిటా? శ్రీకృష్ణునితో కయ్యాట, కాలసర్పముతో చెలగాట అని నీకు తెలియజెప్పడమే. సరి సరి చెప్పావుగా, ఇక వెళ్ళు. మరి మీ సమాధానం? అది మా సహజుడు నేరుగా తెలియజేయగలడు. కృష్ణ, నీకు నా సహజుడు పంపినాడు బదులు హెచ్చరిక. అదే వసంతక, అదేమిటో చూడు. కృష్ణ, భుజబలంలోనే కాదు బుద్ధి బలంలోనూ మాదే పైచేయి. తెలుసుకో, హెచ్చరిక. అనంత బలవంతులైన రాజాధిరాజులెందరో మా సామంతులు. హిమాలయ పర్వత శ్రేణిని 2000 యోజనాలుగా పరచుకున్న దక్షజాతి ముఠాలు మా కింకరులు. అట్టి శతాధిక సేనావాహిని నీపై దాడి నడిపితే ఆహురే గ్రహణకు తెచ్చుకో. ఈ చీమలతో మీ పాముకు పట్టిన గతే నీకు పడుతుంది. చూడు. బలవంతమైన సర్పం తలిచీమల చేత జిక్కి చావదే. ఏ ఏ ఏ
మహోదర, మీ చీమల వల్ల మా పాము చెక్కు చెదరలేదు కనుక నీవు గ్రహణకు తెచ్చు. శతాధికమే కాదు, సహస్రాధిక సేనావాహినులను మాపై దాడి నడిపిన మిడుతల దండు అగ్నిపర్వతం మీద పడినట్టే అవుతుంది. నా సహజుని ఆనలేదు గాని ఉన్నతో నీ శిరస్సు ఈ పాటికి నా కరవాలమునకెరి అయి నేల రాలి ఉండేది. అతడు రాయబారి. మహోదర, ఇక మీరు వెళ్ళవచ్చు. వెళతాను కాని ఒక్క మాట, కాలకంఠవర ప్రసాది అయిన కాలయవరుని చెనకడం మీ తరం కాదు. సర్వ యాదవ జాతిని సమూలంగా నాశనం చేయడం సత్యం. సిద్ధంగా ఉండండి. కృష్ణ, ఆ వరమేమిటి, వాడి అహమేమిటి? అవునన్నయ్య, కాలయవనునికి యాదవుల చేతిలో చావు లేదు. అది ఈశ్వరుడి వరం. నగర సంరక్షణలో మీరు అప్రమత్తులై ఉండండి. వాడి పని నేను చూస్తాను. సహజ ఒకే మాట, ఆ కృష్ణుని వంశం కులం సమూలంగా కావాలి. సర్వనాశనం రోహితండి రణభేరి. హర హర మహాదేవ. కాని పనికి కామాటం వెంటని ఏమిటి ఆర్భాటం? ఆర్భాటం కాదు నారదా, ఆక్రోశం. ఏ క్రోశమైనా శ్రీకృష్ణుడి కోసమేగా. అతడిప్పుడు ద్వారకలో లేడు. నీ ధాటికి భయపడి రైవత కాతిరిలో తలదాచుకుంటూ ఒంటరిగా ఉన్నాడు. అయితే అక్కడికే నడుపుదాం సైన్యాన్ని. సహజ ఎరుగవా వీర లక్షణం. ఒంటరి వానితో పోరుటకు ఒంటరిగానే పోవాలి. నా చేతిలో ఆ తుంటరి కృష్ణుడెంత. నేను వెళ్లి హతమార్చి వస్తాను. నీవు విజయోత్సవానికి ఏర్పాటు చేయండి. విజయోస్తు సహజ, విజయోస్తు. ఉరి యాదవ, ఇక్కడ నెక్కినావురా. నేటితో నీ ఆయువు సరే. ఎంత నిర్లక్ష్యం! ఆపరా నీ మురళి. చూడరా, నీ ఎదుట నిలచినది ఎవడనుకుంటేవిరా? నీ ప్రాణహరణ లాలసుడైన కాలయవన సమ్రాట్. కాలయవనుడే? తిరిగి పంద వేరు వెనగనే తోక ముడిచితేవిరా. మీరు ఎక్కడికి పోగలవు? ఆహురే యవన, అలా అరుస్తే ఆయుక్షేణం. పట్టగలిగితే పట్టు. ఆహురే, నన్నేకి గురించదవా? చూడని అంటూ తెలుస్తాను. పారుపోతా గిరి గుహాంతరంలో దాగిన పాలవారము దుచ్చిన పాతాళమున కేగిన నీకు చావు తప్పదు. యవన, రమ్ము రా, రమ్ము రమ్ము. ఇంకెందుకు పోగలడు? వంట ఇంటి కుందేలు వలె చిక్కినాడా? ఇక్కడున్నావా? ముసుగు పెట్టుకున్నంత మాత్రాన మోసపోతాననుకున్నావురా? తిరిగి పంద లే. నిద్ర నటిస్తున్నావా? అయినా నీకు దీర్ఘ నిద్ర నేర్పించాలి. నాకు నిద్ర భంగమునర్చిన పాపాత్ముడెవడు ఎక్కడ? అరే, నీవు కృష్ణుడు కాదా? ఎవడవు నీవు? నా నిద్ర చెడగొట్టి తాను చెడ్డాడు. ఎవడో వీడు? మహావీర ముచ్చుకుంద, మీ కంటి మంటల కాకుతి అయినవాడు కాలయవనుడు, లోక కంటకు, ఈశ్వర వరప్రసాది అయిన వాడు మా కవచ్చు. మీకు నిద్రాభంగమనరించిన వ్యక్తి మీ కంటి మంటలలో నిర్మూలనము కాగలడని నేనెరుగుదు. కనుకనే దుర్జయుడైన శత్రువును మీ కడ చేర్చి కడ తీర్చవలసి వచ్చినది. క్షంతవ్యుడ.
మహాత్మ లోక కళ్యాణ కారకుడవు నా ఆత్మను మేలుకొలిపిన పరమాత్ముడవు నా జన్మ చరితార్థమైనది ధన్యుడ ఆకుచాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకుచాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది